వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి ముందుకి నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే రైస్. అదేనండి, మనం ప్రతిరోజు తినే ఫుడ్లో ఒక్క మీల్లో అయినా రైస్ తీసుకుంటున్నాం. అది ఓకే, కానీ మనం తినే రైస్ని ఎలా క్లీన్ చేసి కుక్ చేసి తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం, అందరూ గమనించాల్సిన విషయం. కానీ డాక్టర్స్ ఏం అడ్వైస్ చేస్తున్నారంటే రైస్ని తక్కువగా క్లీన్ చేసి కుక్ చేసిన తర్వాత వచ్చే వాటర్ని అంటే గంజిని సపరేట్ చేయకుండా అలాగే తినడం చాలా మంచిది అంటున్నారు. కానీ అందరికీ ఈ విషయంలో చాలా డౌట్స్ వస్తున్నాయి. మన పూర్వీకులు కట్టెల పొయ్యి మీద రైస్ కుక్ చేసి గంజిని సపరేట్ చేసి ఆ ఫుడ్ తినేవారు కదా, మరి వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎందుకు గంజి వార్చకుండా ఎగరబెట్టుకుని తినాలి అని అడుగుతున్నారు. మనం ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు గంజిని వార్చి సపరేట్ చేసినప్పటికీ అదే గంజిని వాళ్ళు మళ్ళీ యూటిలైజ్ చేసుకునేవారు. తాగడం, అదే రైస్లో కలిపి తినడం వంటివి చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఆ సిచ్యువేషన్స్ ఎక్కడున్నాయండి? ఒక్కసారి మనం సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ అది తీసుకునే ఛాన్సెస్ అస్సలు లేవు. అందుకనే న్యూట్రియంట్స్ పోగొట్టుకోకుండా డాక్టర్ మంచిగా రైస్ కుక్ చేసుకుని అదే గంజితో ఎగరబెట్టుకుని తినమని చెప్తున్నారు. రైస్ వాటర్ అండ్ గంజి కూడా చాలా హెల్దీ అండి. మనకి బ్యూటీ టిప్స్కి కానీ హెయిర్ కేర్కి కానీ అండ్ సపరేట్గా మన బాడీకి కూడా మంచి న్యూట్రియంట్స్ ఇస్తుంది. సో అందరూ గంజిని వార్చకుండా ఎగరబెట్టుకుని తినడం చాలా మంచిది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని కోరుకుంటూ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.